నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కాలంతో కదలాలి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2017లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఎనీ ప్లాన్స్ ఫర్ హనీమూన్ హనీ? గోముగా భుజం మీద తల అంచి అడిగింది. మరొక 4 రోజుల్లో 3 ముళ్ళు వేసి మొగుడు కాబోయే రామ్ చరణ్ని చరిత్ర సృష్టిస్తూ. వామ్మో, ఏం ప్రోగ్రెస్ రా నాయన! ఆడవాళ్ల ప్రోగ్రెస్ ఇంత ముందుకు వెళ్ళిపోయిందా? తమని దాటుకుని ముందుకెళ్ళి గోల్ కొట్టేశారా? నాయనో, రేపు శోభనం గదిలోకి పాల గ్లాసుతో తను వెళ్ళాలి కాబోలు. ఆవిడ గారు తలుపు గడియ వేసే డ్యూటీ పూర్తి చేసుకుని తిన్నగా మంచం దగ్గరికి వచ్చేసి తన చేతిలో పాల గ్లాసు తీసుకుని తాగేస్తుందేమో. కళ్ల ముందు అరక్షణంలో అరరీలు తిరిగిన దృశ్యాలకు దబ్బిబ్బై తడబడి, నువ్వే చెప్పు అన్నాడు బెరుకు కనపడకుండా ఓ వెర్రి నవ్వు నవ్వి. చుబుకం పట్టుకుని ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కాబోయే భర్త గారు తనకంత ప్రాముఖ్యత ఇస్తున్నందుకు థ్యాంక్స్ డియర్ అని చెప్పింది చరిత్ర. మొహం నిండా సంతోషం నింపుకుని గోవా వెళ్దాం అంది. పోవే తెంగరబుచ్చి, విశాఖలో సముద్రపు ఒడ్డును కూర్చుని మళ్ళీ అక్కడికి వెళ్ళేదేమిటి? అక్కడ కూడా ఇదే సముద్రం ఏడుస్తుంది అంతేగా. ఈ మాటలన్నీ లోపలే అనేసుకుని అక్కడ సముద్రం వేరు ఇక్కడ సముద్రం వేరు అని చరిత్ర అనకముందే, అబ్బా వద్దు, ఇంకెక్కడికన్నా వెళ్దాం, పుట్టిన దగ్గర నుంచి సముద్రం చూస్తూనే ఉన్నా. ప్రయత్నం మీద మొహం మీద నుంచి విసుగు వెనక్కి తోసి గొంతులోకి మార్దవం చొప్పించి అన్నాడు. ఓకే ఓకే దెన్ స్విట్జర్లాండ్ అంది మరింత మొహంలో మొహం పెట్టేసి. స్విట్జర్లాండా? అయ్య బాబోయ్! టిక్కెట్లు, బోర్డింగు, లాడ్జింగు కంప్యూటర్ కంటే వేగంగా లెక్కలు కట్టేసి రిజల్ట్ చూపెట్టేసింది అతని ఇంజనీరింగ్ బుర్ర. 3 ఏళ్ల నుండి దాచుకున్న డాలర్లన్నీ హాంఫట్ ఫెడేలు మన మొహం మీద కొట్టినట్లు తెలివి తెచ్చుకుని భుజం మీద తల గట్టిగా అదుముకుని చాలా ప్రేమగా, యూఎస్లో ఉంటాము, స్విట్జర్లాండ్కి ఏం భాగ్యం, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. ఇండియాలో ఎన్ని మంచి ప్లేసులు ఉన్నాయో తెలుసా? ఊరిస్తున్నట్లు అన్నాడు. ఓకే దెన్ యూ చూస్ అంది కాబోయే మొగుడి మీద నమ్మకంతో. ఆ క్షణంలో ఆ మొగుడి గారి మనసులో హాయిగా వెన్నెల్లో డాబా మీద తెల్లటి మెత్తటి పరుపేసుకుని చక్కగా ఓ పక్క నుంచి బీచ్ గాలి తగులుతూ ఉంటే మరొక పక్కన ట్రాన్సిస్టర్లో పాత తెలుగు హిందీ పాటలు వింటూ ఆకాశంలో చంద్రుడిని చూస్తూ ఎంజాయ్ చేయకుండా పడుతూ లేస్తూ ఎక్కడికో వేరే ఊరెళ్ళి హోటల్ రూమ్లో ఫస్ట్ నైట్ చేసుకోవటం ఎందుకు? దానికంటే ఈ 3 నైట్ బాగుంటుంది కదా అనే ఆలోచనలు మెదిలాయి. తాను ఇలా ఆలోచిస్తున్నట్లు చరిత్రకు తెలిసిందంటే పెళ్లికి 3 రోజుల ముందు పారిపోయిన పెళ్లి కూతురు అన్న వార్తతో చరిత్ర సృష్టిస్తుందేమో అనుకున్నాడు మళ్ళీ. సరే, ఊటీ కొడైకెనాల్ వెళ్దాంలే, సూక్ష్మంలో మోక్షం ఆలోచిస్తూ చెప్పాడు చరణ్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తెలివిగా చదువుకుని అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించుకుంటామనుకుని ఎంఎస్ చేశాడు. క్వాల్కమ్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 3 ఏళ్లుగా డాలర్లు జమ చేసుకుంటూ ఆనందంగా డబ్బు లెక్క పెట్టుకునే మానవుడు మన హీరో గారు. అమెరికాలో సెటిల్ అయిన తెలుగింట పుట్టిన అమ్మాయి మన హీరోయిన్. అవసరాన్ని మించిన డబ్బు, అమెరికా స్వేచ్ఛ మధ్య పెరిగిన అమ్మాయి. ఇద్దరికీ ఆఫీసులో పరిచయాలు. స్నేహం ప్రేమగా మారింది. 2 వైపులా అభ్యంతరం చెప్పడానికి కారణాలు లేవు కనుక ఓకే అని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పెద్దవారు. అబ్బాయి నాయనమ్మ మాతామహులు ముసలివారయ్యారు. ప్రయాణాలు చేయలేరు. అయినా అమెరికాలో పెళ్ళేమిటి, ఇండియాలో చేయాలి కానీ అనేసి, మీకెవరూ లేకపోతే ఏర్పాట్లు మేం చేస్తామనేశారు అబ్బాయి వాళ్ళు. 10 రోజుల ముందు అమ్మాయితో సహా వచ్చేసి షాపింగులు, టైలరింగులు, నగల కొట్లన్నీ ఆడపిల్ల వాళ్ళు తిరుగుతూ ఉంటే అబ్బాయి అమ్మాయి జంటగా షికార్లు, సినిమాలు, కాఫీ షాపులు తిరుగుతూ ఇద్దరూ మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాస్త శారీరకంగా, అబ్బే ఊరికే చిన్న చిన్న టచ్లు, సరదాలు, మజాలు చేస్తూ తిరుగుతున్నారు వారం రోజులుగా. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ హనీమూన్ గొడవ వచ్చి పడి హీరో గారి మూడు కాస్త చెదిరింది. ఈ 10 రోజుల్లో అమ్మాయి గారి ఖర్చు లెవెల్ చూస్తూ ఉంటే చరణ్ గారికి కరచరణాలు కాస్త చల్లబడుతున్నాయి. పక్కన కొత్త మోజులో కొత్త అమ్మాయి ఇచ్చే సాంగత్యం వేడి పుట్టిస్తున్నా
ఖర్చు విషయానికి వస్తే మాత్రం ఒళ్ళు కాస్త చల్లబడుతోంది. బీచ్ రౌండ్ పూర్తి చేసి ఇల్లు చేరిన కాబోయే నవదంపతులను చూసి చరణ్ వాళ్ళ నాయనమ్మకు ఓ పక్క ముచ్చటనిపిస్తున్నా, కొంపదీసి వీళ్ళిద్దరూ పెళ్లి కంటే ముందే శోభనం చేసుకున్నారేమోననే అనుమానం. అందుకే బయట తిరిగొచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరినీ నఖశిఖ పర్యంతం పరీక్షిస్తూ ఉంటుంది ఆవిడ హాల్లో కూర్చుని. ఏమిట్రా నాన్న ఈ తిరుగుళ్ళు, పెళ్ళి ఇంకా 3 రోజులే ఉంది. తిరిగి తిరిగి ఇద్దరు నల్ల కప్పేసినట్లు కమిలిపోయారు. ఇదిగో ఇంకా ఈ 2 రోజులు ఇంటి పట్టున ఉండాల్సిందే, గుమ్మం కదలటానికి వీల్లేదు ఆర్డర్ ఇచ్చేసింది. పెళ్లి కూతురు ముసిముసి నవ్వులు నవ్వింది. పెళ్లి కొడుకు మనసులో కొద్దిగా సంతోషించినా పైకి మాత్రం, మా అమ్మ డోంట్ బీ సిల్లీ, ఇప్పుడు కాకపోతే మజా ఇంకెప్పుడు అన్నాడు కొంటెగా చరిత్రను చూస్తూ. తను చాలా రొమాంటిక్ అన్నట్లుగా. సిల్లీ కాదు గిల్లీ కాదు, హవ్వా పెళ్లి కాకముందు ఈ తిరుగుళ్ళేమిటి? పెళ్లి రోజు జీలకర్ర బెల్లం పెట్టాక తెర తీశాక సుముహూర్తంలో మొహాలు చూసుకోమనే ఆచారం మనది. బామ్మ చాదస్తంగా ఏదో చెప్పబోయింది. ఈజ్ ఇట్? అప్పటి వరకు ఇద్దరు చూసుకునేవారు కాదా? వింతగా చూస్తూ అడిగింది అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి. అవునే మనవరాలా, పెళ్లి చూపుల తర్వాత కాబోయే మొగుణ్ణి మళ్ళీ చూసేది సుముహూర్తంలోనే. పెళ్లి కాకుండా ఇలా చట్టా పట్టాలు వేసుకు తిరగటం సాంప్రదాయం కాదు. పిచ్చి మా అమ్మ, చట్టా పట్టాలు వేసుకొని తిరగటం ఏంటి? అన్ని సరసాలు సరదాలు ముందే అయిపోతున్నాయి, అప్పుడే సగం ఫిల్టర్ అయిపోతున్నాయి నచ్చకపోతే. పెళ్లి దాకా వచ్చేవి ఇదిగో ఇంకా మీలాంటి వాళ్ళ పెంపకంతో కాస్తో కూస్తో ప్రిన్సిపల్స్ వంట పట్టడం వల్లనే. పైకి అనలేని మాటలే అవన్నీ. నాయనమ్మ మాటలన్నిటికీ ఓ నవ్వే జవాబుగా చెప్పాడు చరణ్. చరణ్ అంటే ఆవిడికి ప్రాణం. 2 ఆడపిల్లల తర్వాత మనవడు పుట్టడం, తాతగారు పోయిన ఏడాదిలోగా పుట్టడంతో భర్తే మనవడి రూపంలో పుట్టాడని చరణ్పై ఆవిడకు అంతులేని మమకారం. భర్త పేరు రామనాథం కలిసేటట్టు రామ్ చరణ్ అని పేరు పెట్టించింది. చిన్నప్పుడు చంకనేసుకుని వెండి గిన్నెలో పెరిగన్నం కలిపి కథలు చెప్పి తినిపిస్తూ వాడి ముద్దు మురిపాల మధ్య భర్త లేని లోటు పూడ్చుకుంది. ఇంజనీరింగ్ కూడా ఊళ్ళోనే చదువుకోవటంతో అమెరికా వెళ్లే వరకు మనవణ్ణి ఎప్పుడూ ఆమె వదిలి ఉండలేదు. ఎందుకురా పాడు అమెరికా, ఇక్కడ లేవా ఉద్యోగాలు అంటూ పోరు పెట్టింది. అమ్మా ఊరుకుంటావా, ఇది వాడి భవిష్యత్తు, వెళ్ళని. కొడుకు కసిరి గట్టిగా చెప్పే వరకు ఊరుకోలేదు. చరణ్ అమెరికా వెళ్ళిన రోజున అన్నం తినకుండా కళ్ళు ఒత్తుకుంటూనే ఉంది. తనని ప్రాణంగా ప్రేమించే నాయనమ్మంటే చరణ్కి కూడా ఎంతో అభిమానం. చిన్నప్పుడు ఆవిడ చెప్పిన కథలు, మంచి మాటలు, నీతి కథలు తనకెంతో ఉపయోగించాయని నమ్ముతాడు. ముఖ్యంగా తెలుగు పద్యాలు, భారతం, రామాయణం, వేమన పద్యాలు, సుమతి శతకాలు తెలుగు పట్ల తనకు ఎంతో అభిరుచిని పెంచాయి. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దొరికినప్పుడల్లా తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగు పాటలు, తెలుగు సినిమాలు చూడటం ద్వారా వదలకుండా అనుబంధం పెంచుకున్నాడు. ఈ పెళ్లి సంబంధం చెప్పగానే, ఒరేయ్ ఆ అమ్మాయికి తెలుగు వచ్చా లేదా ముందు ఇది చెప్పు మొదటి ప్రశ్న అడిగింది మా అమ్మగారు. అసలు అమెరికా వెళ్లే ముందు మనవడికి గట్టిగా నూరిపోసింది. ఇదిగో ఒరే, అమెరికా వెళ్ళేది చదువుకి, చదువు కోసం మాత్రమే సుమా. ఏ తెల్లదాన్నో ఇంకొత్తనో వెంటేసుకుని వచ్చామంటే కాళ్ళు వేరగొడతాను. ఎవరైనా అందమైన పిల్ల కనిపించి నీకు నచ్చితే తెలుగు పిల్ల మనవాళ్ళ అని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని ప్రేమ గీమ అని తీసుకొచ్చావంటే ఊరేసుకుంటాను తెలుసా అని బెదిరించింది. పోవే బామ్మ, నేను చదువుకు వెళ్తున్నాను, అమ్మాయిని ఎంచుకోవటానికి కాదు అన్నాడు. సర్లే అంతా ఇలాగే చెప్తారు. ఓ తెల్ల తొక్క అమ్మాయి కనపడగానే వెంటబడి వెంటేసుకొస్తారు. ఒరే బాబు, వాళ్లతో మనకి సరిపడదు. వాళ్ళ పద్ధతులు పెంపకాలు వేరు. ఏదో మన తెలుగు పిల్ల కాకపోయినా అరవమో కన్నడ అమ్మాయి అయినా పర్వాలేదు. మరాఠీ పిల్ల కూడా మన వాళ్ళల్లో కలిసిపోతుంది. నేను చెప్తున్నది గుర్తుంచుకో. చరణ్ బయలుదేరే ముందు నూరు పూసింది. మనవడు మరీ బరి తెగించే రకం కాదని, కాని పనులు చెయ్యడని ఆవిడ గట్టి నమ్మకం. ఆ నమ్మకం బొమ్మ చేయకుండా 2 ఏళ్లు బుద్ధిగా ఎంఎస్ చదివి 6 నెలలు ఏదో మామూలు ఉద్యోగం చేశాక క్వాల్కంలో ఉద్యోగం రాగానే స్థిరపడిపోయినట్లే ఆయన నిబ్బరంగా అనేసుకుని అప్పుడు కాస్త చుట్టూ చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆ చూడటంలో మొదటి చూపుకి అప్పుడే 10 రోజుల క్రితమే అక్కడ జాయిన్ అయిన చరిత్ర చిక్కింది. పడిన చూపు తప్పించుకోలేకపోవటం, ఇద్దరూ ఒకే జాతి పక్షులు కావటంతో దగ్గరైపోయారు.
స్నేహం, సినిమాలు, వీకెండ్లు, కాఫీ హౌస్ల మధ్య పరిచయం ప్రేమగా మారిపోయింది. సెలవు వస్తే ఇంటికి పిలిచి లంచ్లు, డిన్నర్లు, పిక్నిక్లు, పండుగలు. చరిత్రే కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చరణ్కి దగ్గరైపోయారు. 6 నెలల తర్వాత పని కట్టుకుని ఇండియా వచ్చి సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి అమ్మాయిని చూపించారు. పర్వాలేదు, మంచి మర్యాద తెలిసిన వారే, సంప్రదాయం తెలిసిన వాళ్ళు మనవాళ్ళు అని సంబరపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మగపెళ్లివారు. 3 నెలల్లో ముహూర్తం కుదిరిపోయింది. మనవాడి ముందు అమ్మాయి రంగు కాస్త తక్కువరా అని గునిసింది మా అమ్మ. అమ్మా, ఈ రోజుల్లో చదువు ఉద్యోగాలకు తప్ప అందాలకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదమ్మా. అయినుంటి సంబంధం మనవాళ్ల పిల్ల అని సంతోషించా. పిల్ల కాస్త రంగు తక్కువైనా స్మార్ట్గా ఉందిలే. అవునులే, వాళ్ళెవరినో కట్టుకొచ్చేదానికన్నా సంప్రదాయ కుటుంబం పిల్ల దొరికిందిలే సరిపుచ్చుకుంది ఆవిడ. పెళ్లి చూపుల్లో చరణ్ నాయనమ్మ అడిగిన మొదటి ప్రశ్న, అమ్మాయి నీకు తెలుగు వచ్చా అనే. నాకు చక్కగా తెలుగు వస్తుంది. మా అమ్మగారు నాతో తెలుగే మాట్లాడతారు. కాస్త పట్టి పట్టి మాట్లాడినా పర్వాలేదు, బాగానే వచ్చు సంబరపడింది ఆవిడ. మా అమ్మకి మాతృభాష మీద మమకారం ఎక్కువలేండి. తెలుగులో మాట్లాడు అని అందరినీ సతాయిస్తూ ఉంటుంది. కొడుకు నవ్వుతూ అన్నాడు. మంచిదేగా, అమెరికాలో ఉన్నా కూడా ఇంట్లో తెలుగే మాట్లాడాలి అని షరతు పెట్టింది మా ఆవిడ. అందుకే పిల్లలిద్దరికీ తెలుగు మాట్లాడటం వచ్చు అన్నాడు వియ్యంకుడు. అవునండి, మన భాషని మనమే గౌరవించుకోకపోతే ఎలా? కనీసం మాట్లాడకపోతే భాష కనుమరుగైపోదు అందావిడ. ఇదిగో మా అమ్మ, నీకోసం చరిత్రతో ఏమని చెప్పానంటే, మా మామ్మని ఇంప్రెస్ చేయాలంటే నువ్వు తెలుగు బాగా మాట్లాడాలి అని. అయితే సరే అని ఒప్పుకుంది. నువ్వు నాతో తెలుగులోనే మాట్లాడు అంది తెలుసా. మా అమ్మ నీకు ఒక జోక్ చెప్పాలి అంటూనే పడి పడి నవ్వటం మొదలుపెట్టాడు చరణ్. చరిత్ర కోపంగా చూసింది. ఏమిట్రా అంత నవ్వు వచ్చేదా, చెప్పు చెప్పు అందావిడ. మా అమ్మ రోజు తెలుగు మాట్లాడుతూ ఉంటే ఓ రోజు కాఫీ హౌస్లో వెయిటర్ ఆర్డర్ తీసుకోవటానికి ఎంతసేపటికి రాలేదని కోపంగా తెలుగులో తిట్టడం మొదలుపెట్టింది. అంత పరుష వాక్యాలు మాట్లాడకే బాలా అన్నాను అచ్చ తెలుగులో. ఏమిటి పరుష వాక్యాలా? అంటే తెలుగులో స్త్రీల వాక్యాలు పురుష వాక్యాలు ఉంటాయా అంది. నవ్వి నవ్వి చెబుతూ, పురుష కాదే చిన్నారి, పరుష అంటే హార్డ్ వర్డ్స్ అని చెప్పాను అన్నాడు. అందరూ గొల్లును నవ్వారు. బానే ఉందిరా మీ తెలుగు. మా అమ్మకు తెలుగు మీద ప్రేమ కంటే తనకు ఇంగ్లీష్ రాదన్నది ఒప్పుకోదు అన్నాడు చరణ్ తండ్రి. ఒరే రావుడు, కన్న తల్లిని అవమానిస్తావురా? మీ పాటి బోడి ఇంగ్లీషు నాకు వచ్చు. ఆ రోజుల్లో మెట్రిక్ చదివారా? మావన్నీ అల్లాటప్ప చదువులు కావు, పునాది ఉన్న చదువులు అతిశయంగా అంది మా అమ్మ. తమాషాకి అన్నాలే అమ్మ, నిజంగానే మా అమ్మ చదువుకునే రోజుల్లో చదివిందేదో క్షుణ్ణంగా ఉండేది అన్నాడు. మళ్ళీ అంతా నవ్వారు. అది పాత కథ. అమ్మాయి వాళ్ళు వెళ్ళాక చరణ్ మా అమ్మకు సందేహం వచ్చింది. ఒరే, అమ్మాయి చీరలు కట్టుకుంటుందా ఎప్పుడన్నా అని అడిగింది. చీరలా? ఇంకా నయం, ఏదో ఇండియా వచ్చింది కనుక ఈ మాత్రం డ్రెస్సులు, అక్కడంతా షార్టు ప్యాంట్లు, మిడ్డీలు, ఫ్రాకులు. మా అమ్మ వినకుండా తల్లితో మాత్రమే అన్నాడు. సర్లే, మీ నాయనమ్మ మాటలకేంలే, వదిలేయి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేద్దాం అంది తల్లి. భోజనాల బల దగ్గర ఈసారి మా అమ్మకి మరో సందేహం వచ్చింది. ఒరే, మన వంటలు ఏమన్నా వచ్చురా ఆ పిల్లకి అడిగింది. వంట నాకేం తెలుసు అమాయకంగా అన్నాడు మనవడు. సరేలే, తనకి రాకపోతే నాకొచ్చుగా అనేశాడు మళ్ళీ అనాలోచితంగా. మా అమ్మ తెల్లబోయి, ఏమిటి వంట నువ్వు చేస్తావా అంది. అక్కడంతే మా అమ్మ, ఆడ మగ ఎవరికేది తోస్తే అది చేస్తారు. తను వండకపోతే నేను చేస్తానులే, అదేం ప్రాబ్లం కాదు చెప్పాడు. నీ బొంద, అలా అలవాటు చేస్తే ఇక అదెందుకు చేస్తుంది? నేనెత్తనే వేస్తుంది ఆ పని. నీకేమీ రానట్టుండు గమ్మున. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అంటే ఏదో తప్పక చేసుకున్నావు, ఇప్పుడు చేస్తానంటారు ఇట్రా వాజమ్మా అంది. అమ్మా, వాళ్ళ కాపురం వాళ్ళు ఏదో చేసుకుంటారు, నీకెందుకు బాధ? అక్కడ అన్ని పనులు ఇద్దరూ చేసుకోవటం అందరికీ అలవాటేలే విసుగ్గా అన్నాడు కొడుకు. ఆ తిక్కుమాలని చేసాను, అందుకే వద్దన్నాను. గ్లాసులో నీళ్ళన్నా ముంచుకుని తాగేవాడా ఇక్కడ? వాడి కర్మ కాలి అక్కడ వంట చేసుకుని బట్టలు ఉత్తుక్కొని ఇల్లు తుడుచుకుని
నా బిడ్డ ఇప్పుడు పెళ్ళైనా కూడా ఇవన్నీ చేసుకోవాలా? గిలగిల్లాడిపోయింది ఆవిడ ప్రాణం. తల్లి చాదస్తానికి నవ్వుకుని కొడుకు కోడలు భోజనాలు తిని గదిలోకి వెళ్ళిపోయారు. నాన్న, కాసేపు నా దగ్గర కూర్చోరా అంది మా అమ్మగారు మనవణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని. మళ్ళీ ఎప్పుడొస్తావో కాసన్ని కబుర్లు చెప్పరా నాన్న అంది. మనవడు మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని నడుం చుట్టూ చేతులు వేసి, మా అమ్మ నాకెందుకో భయంగా ఉంది అన్నాడు కాస్త దిగులుగా. భయం ఎందుకు రప్పించి నాన్న, శుభమా అని పెళ్లి చేసుకుంటూ లాలనగా అంది. అదే భయం, నా చరిత్ర మార్చేస్తుందని భయంగా ఉంది మా అమ్మ అన్నాడు. అదేమిట్రా? ఏమో మా అమ్మ, చరిత్రను చూస్తే నాకెందుకో భయం. ఆ అమ్మాయి ముందు భయపడిపోయి నేనేది ఎదురు చెప్పటం చేతకానట్లు ఫీలింగ్. అదేమిట్రా? ఆవిడ భయంగా చూసింది. ఈ పెళ్లితో నేనుగా మిగలగలనా అని. ఆ అమ్మాయి నన్ను డామినేట్ చేసి నన్ను ఒక చవట దద్దంలా మూలన కూర్చోబెట్టేస్తుందనిపిస్తోంది. దిగులు కనిపించింది మనవడిలో. అదేమిట్రా, ఎందుకలా? నీ మాట వినదా, ఎదిరిస్తుందా? కలవరంగా అడిగింది. ఏమో మా అమ్మ, నాకు తెలీదు. నాకెందుకో ఆ అమ్మాయి పద్ధతులు ఏదన్నా లెక్కలేదు, భయం లేదు. డబ్బంటే లెక్కలేదు. ఆ బట్టలు కట్టుకోవటం ఏమిటో అవన్నీ చూస్తే నేను ఒక్క వెధవైనన్న ఫీలింగ్ వస్తుంది. రేపేలా అని భయం. ఆవిడ చట్టుకున్న మనవడి తల ఒళ్ళో నుంచి తీసి కూర్చోబెట్టింది. నాకు తెలుసురా, నువ్వు సంతోషంగా లేవని. నీ మొహం చూస్తే నాకు తెలిసిపోయిందిరా. ఈ మాట ఇప్పుడా చెప్పడం? ముందే చెప్పేస్తే ఈ పెళ్లికి ఒప్పుకునేవాళ్ళం కాదు కదరా ఆరాటంగా అంది. ఏమోనే, అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తోంది. ఏంటో మా అమ్మ, తను చాలా డేరింగ్, నేను చవటాయిలా అనిపిస్తుంది తన ముందు అన్నాడు. నోరు ముయ్యరా, నీకేమిట్రా? ఇంజనీరింగ్ ఫస్ట్న పాస్ అయ్యి మంచి కంపెనీలో ఉద్యోగం, వెనకాతల బోలెడాస్తి. అదంతా సరేలే, ఇవన్నీ ఆ పిల్లకేం లెక్కలేదు. తనకి బోలెడు డబ్బు ఉంది. నాతో పాటు ఉద్యోగం, చదువు అన్నీ ఉన్నాయి కదా. మన డబ్బేం లెక్కలేదు ఆ అమ్మాయికి. అలా 10 క్రెడిట్ కార్డులు పర్సులో నుంచి తీసి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాపుల్లో $100,000 ఖర్చు పెట్టి అన్నీ కొనేస్తూ ఉంటుంది తెలుసా. రేపొద్దుట ఈ ఖర్చులు నేను తట్టుకోగలనా అని భయం వేస్తోంది మా అమ్మ అన్నాడు. ఇలాగే చచ్చు దద్దమ్మలా మాట్లాడితే నిజంగానే నిన్నో మూల కూర్చోబెట్టేస్తుంది. మగాడిలా ఉండాలి. ఇంటి ఖర్చుకింత, దానికింత, దీనికింత అని లెక్క పెట్టి ఇచ్చేయి. మిగతాది దాని జీతం ఏమైనా చేసుకొని గమ్ము నుండి నువ్వు సలహా చెప్పింది. అలా అంటే మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావంటుంది. అమ్మో, నీకు తెలియదు మా అమ్మో, అమ్మాయిలు ఎలా తెలివి మీరిపోయారు. ఇల్లు కొన్నాను మా అమ్మ, దానికి అప్పుడే నా జీతం సగం అయిపోతుంది. తన జీతం కూడా కలిస్తేనే ఇల్లు నడుస్తుంది. లెక్కలు విడమర్చి చెప్పేశాడు మనవడు. మనవడి మొహం చూసి కరిగిపోయింది మా అమ్మ. ఉండు, మీ నాన్నతో పొద్దుట మాట్లాడతాను, పెళ్లి క్యాన్సిల్ చేసేద్దామా అని అడుగుతా అంది. అమ్మో, ఇందాక వచ్చాక ఇప్పుడు క్యాన్సిల్ అంటే అమెరికాలో నా పరువు పీకి పందిరేస్తారు. ఆఫీసులో నా పరువు ఏమిటి, ఉద్యోగమే గోవిందా. సర్లే, ఎవరితోని ఏమీ చెప్పకు, చూస్తాలే, మంచిగా చెప్తే వింటుందేమోలే, మేనేజ్ చేస్తా అంటూ వెళ్ళి పడుకున్నాడు. మా అమ్మకి రాత్రంతా నిద్రలేదు మనవడి భవిష్యత్తు మీద బెంగతో. తెల్లారు లేస్తూనే కాఫీ తాగుతున్న కొడుకు కోడలు చెవిని వేసేసి మనవడిని రక్షించే పనికి మార్గాలు వెతకసాగింది. అమ్మా, నీకేమన్నా మతిపోయిందా? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని క్యాన్సిల్ చేయాలా? పెద్దదానివి, వాడికి ఇలాంటివి నేర్పి పెడతావా? ఈ అమ్మాయినా ఏంటి, ఇప్పుడు అందరు అమ్మాయిలు అలానే ఉన్నారు. వాళ్ళు చదువుకుని సరిసమానంగా సంపాదిస్తున్నారు. మన ఇండియాలో అమ్మాయిలే ఇలా ఉన్నారు. ఇక అమెరికాలో వెంతే ఉంది. ఒక్కరితే కూతురు, డబ్బు ఉంది, ఏదో సరదాగా షాపింగులు చేస్తుంది. పెళ్ళయ్యాక సంసార బాధ్యతలు అవే వస్తాయి. తల్లి మీద కోప్పడి అరిచాడు కొడుకు. పెళ్లికి ముందే వాడిలా భయపడుతూ ఉంటే ఆ సంసారం ఏం సాగుతుంది? ఆవిడ వాదనకు దిగింది అంతకంటే గట్టిగా. ఆ గలాభ విని మనవడు గదిలో నుంచి పరిగెత్తుకొచ్చాడు. మా అమ్మ చెప్పొద్దన్నానా అరిచాడు కోపంగా. వద్దన్నావులే, నా మనసు ఉండబట్టద్దు. పిచ్చి నాగన్న, వాడి మొహం వాడిపోయింది చూడు, పెళ్లి కళే లేదు. ఎరా, ఏమిటిది? నువ్వు చేసుకుంటానంటే సరే అన్నాం కానీ ఈ పిల్లనే చేసుకోమని నేనేం బలవంత పెట్టలేదుగా. కోపంగా కొడుకు వంక చూశాడు తండ్రి.
నాన్న, ఏమిటి? ఎనీ ప్రాబ్లం మీ ఇద్దరి మధ్య? ఎందుకు అలా అన్నావు మా అమ్మతో? తల్లి లాలనగా అడిగింది. చెప్పే ప్రాబ్లమ్స్ కావే అమ్మా అని మనసులో అనుకుని, ఊరికే అన్నాను, డబ్బు లెక్క పెట్టకుండా ఖర్చు పెట్టేస్తుంది, అప్పుడవన్నీ హై స్టాండర్డ్స్ అన్నాను అంతే, సర్ది చెప్పాడు మనవడు. చూడు చెర్రి, ఇవి ఇదివరకటి రోజులు కాదు. ఆడవాళ్లతో ఎలా పడితే అలా డీల్ చేసే రోజులు కావు. ముందు నుంచి మంచిగా ఆ అమ్మాయిని దారికి తెచ్చుకోవాలి, కానీ కోపాలు తాపాలు పనికిరావు, తెలిసిందా? ఊఆ అంటే అమ్మాయిలే డైవోర్స్ అనేస్తున్నారు, జాగ్రత్త. గోల్డ్ ఓడగొట్టి సగం జీవితం సగం ఆస్తి రాబట్టేస్తారు కోర్టుకెక్కి అన్నాడు తండ్రి. పెళ్ళింట్లో డైవోర్స్ మాటలేమిటండి? భర్తను కసిరింది తల్లి. ఏవో కాస్త జాగ్రత్తలు చెప్తున్నా. ఇదివరకు పెళ్లికి ముందు అత్తారింట్లో మొగుడితో ఎలా మసలాలో అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పేవారు, ఇప్పుడు అబ్బాయిలకు చెప్పాలి, నవ్వాడాయన. హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. షార్ట్సు టీషర్టు వాకింగ్ షూస్తో వచ్చిన చరిత్ర. హాయ్ చెర్రీ. సెల్ తీయవేమిటి? జాగింగ్కి వెళ్దామని ఫోన్ చేస్తే తీయవేం? సైలెంట్ మోడ్లో పెట్టావా? ఏదో డైవోర్స్ అంటున్నారు. ఎవరికి ఎవరిస్తున్నారు డైవోర్స్? పెళ్లి కాకుండానే చెర్రీ డైవోర్స్ అంటున్నాడా ఏంటి కొంపతీసి అంటూ పకపక నవ్వింది. చెర్రీ, నో ఛాన్స్. ఐ డోంట్ లీవ్ యూ సో ఈజీలీ. హే మ్యాన్, గొప్పగా చెప్పావు. ఇండియాలో అంత తొందరగా డైవోర్స్ ఇవ్వరని. చూస్తా, నిన్ను 30 తిప్పలు పెడతా. డైవోర్స్ ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తావో ఆట పట్టిస్తూ నవ్వింది చరిత్ర. అందరూ నవ్వారు. నో ప్లీజ్, అలా మాట్లాడకూడదు పెళ్ళింట్లో. కాబోయే కోడల్ని మందలించింది అత్తగారు. ఓ సారీ ఆంటీ, సారీ. కాఫీ ఉందా ఆంటీ? చెర్రీ, గెట్ రెడీ. ఈ లోపల ఆర్డర్లు వేస్తున్న అమ్మాయిని చూసి రంగు మారిన మనవడి ముఖం చూసిన మా అమ్మ మనసు ద్రవించిపోయింది. షార్ట్స్ వేసుకుని మామగారి ముందు కాలు మీద కాలు వేసుకుని కాఫీ తాగుతున్న పిల్లని చూసి, ఈ పిల్ల కాపురం చేసే రకమేనా అనిపించింది ఆవిడికి. ఇద్దరూ వెళ్ళాక వాడిపోయిన తల్లి ముఖం చూసి, అమ్మా, నీకు ఆ అమ్మాయికి మధ్య 2 తరాలున్నాయి అని మర్చిపోకు. నీకేం బ్యాంగ్ అక్కర్లేదు. వాళ్లకు తెలుసు వాళ్ళకేం కావాలో. మన సలహాలు అక్కర్లేదు. కాలంతో పాటు కదిలిపోవటం మనం నేర్చుకోవాలి. ఊరికే ఆలోచించి మనసు పాడు చేసుకోకు. సలహా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కొడుకు. రామయ్య తండ్రి, వాడొత్త వెర్రే నాగన్న. నీ పేరే పెట్టుకున్నా. మా ఇంటి ఎలవేలుపువి. నువ్వే వాణ్ణి ఓ కంట కనిపెట్టు తండ్రి. నీ చరణాలే మాకు శరణ్యం. రామ పట్టాభిషేకం ఫోటోకి దండం పెడుతూ అనుకుందావిడ. రామయ్య తండ్రి చిరునవ్వు చిందిస్తూ అభయహస్తం తనకే అన్నట్లు సంతృప్తి పడిందావిడ. రామయ్య కాళ్ళ దగ్గర కూర్చున్న ఆంజనేయ స్వామికి మరొక దండం పెట్టింది. స్వామి, రామయ్యని కంటికి రెప్పలా కాచుకున్నట్లే ఈ నా రాముణ్ణి కనిపెట్టు. నీ ధైర్యం, నిబ్బరం, సాహసం, బలం కాస్త అన్నీ వాడికి ఇవ్వు. ఆ అమ్మాయి ముందు నా మనవడు బలహీనుడు కాకూడదు. గెలుపు వాడిదే కావాలి. 10 కాలాల పాటు వాళ్ళ కాపురం నిలబెట్టు. దండాలు పెట్టుకుంది. ఈ కాలం కాపురాన్ని నిలబెట్టడానికి ఆ దేవుళ్లే పూనుకోవాలేమో అన్న ఆవిడ మనసులోని సందేహానికి కాలమే సమాధానం చెప్తుంది. కొత్త నీటి వెల్లువ ప్రవాహం వస్తూ ఉంటే ఎదురు ఇది లాభం ఉండదు. ప్రవాహం వెంట సాగిపోవాలి, కానీ ఎదురు ఇదితే మునగక తప్పదు. కాలం తెచ్చే మార్పులకు తాలొగ్గటం తెలివైన వాళ్ళు చేసే పని. అది గ్రహించిన వాళ్ళు సుఖపడతారు అని ఆ తరం వాళ్లకు అర్థం కావటానికి సమయం పట్టొచ్చు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.